ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీలు పెట్టేటువంటి స్వేచ్ఛ వాళ్ళకుంది. కానీ వారు పెట్టేటువంటి రాజకీయ పార్టీ పెట్టేటువంటి నేపథ్యం ఏంది? దాని వెనుకున్నటువంటి ఉద్దేశ్యం ఏంది? వారు నిజంగానే సమాజానికి సేవ చేయడానికి వచ్చిర్రా? లేకపోతే ప్రజలను కన్‌ఫ్యూజ్ జేసి ఎవరన్నా ఇతర ఎస్టాబ్లిష్ అయినటువంటి రాజకీయ పార్టీని గాని, నాయకుడిని గాని దెబ్బగొట్టడానికి వచ్చిందా? అనేది ప్రజలు విశ్లేషించుకోవాలి. ఇవాళ ఆ కోవలోకి చెందింది కవిత గారు పెట్టినటువంటి తెలంగాణ రక్షణ సేన. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర సేన అని వారు ఆర్భాటంగా ప్రకటించారు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘమేమో తెలంగాణ రక్షణ సేన అనే పేరు పెట్టుకోవచ్చు. కానీ దాని మీద ఏమి ఆమోద ముద్ర వేయలే. దీన్ని మీరు ఫస్ట్ పత్రికా ప్రకటన వేసుకోండి. తర్వాత అభ్యంతరాలు ఉంటే మేము తర్వాత దాన్ని చూసి మేము ఫైనల్‌గా ఇది పార్టీ నేమ్ ఓకేనా కాదా అనేది మేము ఇది చేస్తామని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఈ యొక్క తెలంగాణ రక్షణ సేన అని పేరినగానే నాకొకటి కామెంట్ చేయాలనిపించింది. ఇది తెలంగాణ రక్షణ సేన కాదు, తెలంగాణ రాక్షస సేన అంటే బాగుంటుందేమో అని. ఎందుకు ఇంత కఠినమైన పదంని వాడాల్సి వస్తుందంటే, ఈ పార్టీ అనేటువంటి కవిత గారు ప్రకటించిన పార్టీ అనేటువంటి ఏర్పాటు వెనకాల కొంతమంది రాకాసి మూకలు ఉన్నట్టు కనపడతా ఉంది. కొంతమంది రాక్షస గణం ఉన్నట్టు కనపడతా ఉంది.